సాధారణంగా రోబోలను మనం హాలీవుడ్ సినిమాల్లోనూ లేక విదేశీ ప్రయోగశాలల్లోనూ చూస్తుంటాం. కానీ విజయవాడ విద్యార్థులు స్వయంగా రోబోలకు ప్రాణం పోస్తున్నారు. 60 ఏళ్ల చరిత్ర ఉన్న కేబిఎన్ కళాశాలలో విద్యార్థులకు చదువుతో పాటు ఆధునిక సాంకేతికతపై శిక్షణ ఇస్తూ టెక్నాలజీలో సరికొత్త ఘనత సాధిస్తోంది. కళాశాలలోని సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ రోబోటిక్స్ వేదికగా ఆరంభమైన సరికొత్త సాంకేతిక విప్లవంపై ఈటీవీ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. రోబోల గురించి పుస్తకాల్లో చదవడం కాదు, నేరుగా వాటిని తయారు చేస్తూ చిన్నారి శాస్త్రవేత్తలుగా మారుతున్నారు కేబిఎన్ కళాశాల విద్యార్థులు. సామాజిక సేవలో ముందుండే కేబిఎన్ కళాశాల ఇప్పుడు సాంకేతిక రంగంలోనూ సరికొత్త ఘనత సాధిస్తోంది. కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ రోబోటిక్స్ విద్యార్థుల సృజనాత్మకతకు వేదికైంది. ఇంజనీరింగ్ విద్యార్థులే కాకుండా 9వ తరగతి చదువుతున్న పిల్లలు సైతం హ్యూమనాయిడ్ రోబోలను తయారు చేస్తున్నారు. 40 రోజుల పాటు శిక్షణ తీసుకుని స్వయంగా చిట్టి రోబోలకు ప్రాణం పోస్తున్నారు. సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ రోబోటిక్స్ ల్యాబ్లో బోనిక్బాట్ A2 వంటి అధునాతన రోబోలపై విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. రోబోలు పరిసరాలను గుర్తించి నావిగేట్ చేయడానికి కావలసిన లీడార్, స్లామా టెక్నాలజీలపై అవగాహన కల్పిస్తున్నారు. రోబో తయారీకి కావలసిన విడిభాగాలను 3D ప్రింటర్ ద్వారా విద్యార్థులే ఇక్కడే తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఈ రోబోటిక్ ల్యాబ్లో 4 రోబోలు ఉన్నాయి. ఎవ్రీ మంత్ కూడా ఒక్కొక్క రోబో తయారు చేయడం వీలుగా పిల్లల్ని ఇవాళ ట్రైనప్ చేస్తున్నాం మనం. ఈ సమ్మర్లో ఏ కాలేజీ వాళ్ళైనా సరే ఈ ల్యాబ్లోకి వచ్చి ట్రైనింగ్ తీసుకునే అవకాశాన్ని ఇవ్వడం జరుగుతుంది. పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఈ ల్యాబ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది కేబిఎన్ హై హబ్ ద్వారా ఇవాళ ఈ ల్యాబ్ను మేము రన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ 3D ప్రింటర్ కూడా ఉంది. ఈ స్పేర్స్ అన్నీ కూడా 3D ప్రింటర్ ద్వారా వీళ్ళు ఇక్కడే తయారు చేసే అవకాశం ఉంది. స్టూడెంట్స్ రోబోని కంప్లీట్గా ఎలా ప్రిపేర్ చేయొచ్చు అనేది ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. కంప్లీట్గా ఒక రోబోని టాప్ టు బాటమ్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఎలా ఆపరేట్ చేస్తాము అనే దాని దగ్గర నుంచి దాన్ని కంప్లీట్గా కూడా స్టూడెంట్కి ఒక 40 days కంప్లీట్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ మాకు May 7th వరకు ఈ ట్రైనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. స్కూల్ పిల్లలతో సహా 30 మంది నేర్చుకుంటున్నారు. 4th సెమిస్టర్ తర్వాత సమ్మర్ ఇంటర్న్షిప్ ఉంటుందండి. అలా ఎవరైనా ఇంటర్న్షిప్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి ఇక్కడ ఈ సమ్మర్ ఇంటర్న్షిప్ చేయొచ్చు. విద్యార్థులు రాసిన కోడ్ రోబో కదలికలకు ప్రాణం పోస్తోంది. ఆబ్జెక్ట్ ట్రాకింగ్, వాయిస్ ఇంటరాక్షన్ వంటి ఫీచర్లను నేరుగా ప్రయోగం చేస్తూ నేర్చుకుంటున్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి కేబిఎన్ 1 హబ్ ఫ్యూచర్ ఫౌండేషన్ ద్వారా గుర్తింపు పొందిన సర్టిఫికెట్లు అందజేస్తున్నారు. ఈ రోబోలు భవిష్యత్తులో పరిశ్రమలు, వైద్యం, రక్షణ రంగాల్లో కీలకం కానున్నట్లు శిక్షణ నిపుణులు చెబుతున్నారు. హ్యూమనాయిడ్ రోబోట్ మీద హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇస్తున్నాము. దీనివల్ల స్టూడెంట్స్ కంప్లీట్ గా ఒక రోబోట్ ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ అసెంబుల్ కూడా చేయగలుగుతారు. టెక్నాలజీలో అట్ ద సేమ్ టైం స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి రోబోటిక్స్లో ఫ్యూచర్లో దానికి అనుగుణంగా వచ్చే జాబ్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ని కానీ నేర్చుకోవడానికి మేము ఇక్కడ కంప్లీట్ రిసోర్సెస్ అవైలబుల్ చేశాము. మనం పిల్లలకి అవసరమైన టెక్నాలజీని లేటెస్ట్గా ఇప్పుడు రాస్బెర్రీ పై అనే టెక్నాలజీని పిల్లలకి పైథాన్ ప్రోగ్రామింగ్ ద్వారా నేర్పించడం జరుగుతుంది. రాస్ టెక్నాలజీ వల్ల జరుగుతుంది. రాస్ అనేది రోబోట్ ఆపరేటింగ్ సిస్టమ్, 3D ప్రింటింగ్, ఆపరేషన్, మిస్మాండిలింగ్ ఇవన్నీ రోబోకు సంబంధించినట్టు మనం ఇక్కడ నేర్పించడం. 40 రోజుల పాటు సాగే రోబో ట్రైనింగ్ లో కేవలం కోడింగ్ మాత్రమే కాకుండా ఫ్యూజన్ 360 ద్వారా 3D డిజైనింగ్ నేర్చుకుంటున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ శిక్షణ తమలో సరికొత్త ఉత్సాహం నింపుతోందని విద్యార్థులు చెబుతున్నారు. In this session I learned how to make robots, what are the parts in the robots, what kind of connections we need, how the parts in the robot works. I also learned how to use a 3D printer. So this session was really helpful. ఇక్కడికి వచ్చిన తర్వాత పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్పించారు ఒక యాప్ లో. నెక్స్ట్ వచ్చేసి 3D ప్రింటెడ్ ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేయడానికి బాగా హెల్ప్ఫుల్ అవుద్ది. థాంక్యూ. We have learned about the what types of robots are there, humanoid and everything. We also learned what components we need like the Raspberry Pi. First of all, the Bonic-Bot A2 is an AI-powered humanoid robot which is mainly used for learning robotics, programming and automation. This robot works using the combination of both software and hardware. రోబోట్ని అసెంబుల్ ఎలా చేయాలి, డిసెంబుల్ ఎలా చేయాలని చెప్పేసి నేర్చుకున్నాను. అండ్ అలాగే బేసిక్ పైథాన్ కోడ్ కూడా నేర్చుకున్నాను. Humanoid robotics program. We worked with a cool robot called Bonic-Bot A2, lidar and camera to see the surroundings, and it has 3D printed parts